రమ్మును పట్టుకోవడానికి అపాయింట్ చేయబడ్డ స్పెషల్ ఆఫీసర్ ఇతనే సార్. రఘువీర్ సింగ్ రిపోర్టింగ్ సార్. డైరెక్ట్ గా మ్యాటర్ లో దిగినా చెప్పా. ఇంతగా రమ్ము దొరికాడా? ఇतना आसान से नहीं मिलता సార్. ఏ వాడేమైనా పాతాళ భైరవుల మాంత్రికుడా? అంతకు మించి మాయా లేడీలు సార్. మగాడు కాదా? ఏక్ నయి సార్, ముగ్గురు ఆడోళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారయ్యా వాళ్ళు? పక్కా లోకల్ సార్. రమ్ లోనే ముగ్గురు పేర్లు హాయ్ సార్. అవునా? జీ సార్. ఆర్ అంటే రంభ, యూ బోలే తో ఊర్వశి, ఎం మీన్స్ మేనకా, వాళ్ళకి సెంటిమెంట్లు లేవు సార్, కమిట్మెంట్ తప్ప. వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఎలా ప్లాన్ చేస్తారో కిసీకో పతా నై సార్. ఏమయ్యా ఆఫీసరు, నువ్వు ఈదుతావో ఏంతావో నాకు తెలీదు. వెంటనే ఆ 3 idiots ను పట్టుకో. The fellas know I'm a dime, they're touching me with a line. They can't believe a girl is cute with me and sick with the rhyme. The fellas know I'm a dime, they're touching me with a line. They can't believe a girl is cute with me and sick with the rhyme. The fellas know I'm a dime, they're touching me with a line. They can't believe a girl is cute with me and sick with the rhyme. ఏం చేస్తున్నారు? వదలండి. ఓ మగాడు ఆడదాన్ని ఎత్తుకెళ్తే నథింగ్ స్పెషల్. అదే ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిని ఎత్తుకెళ్తే సంథింగ్ స్పెషల్. నేను రాను. చూడదాం ముझे. The fellas know I'm a dime, they're touching me with a line. They can't believe a girl is cute with me and sick with the rhyme. ఆ రోజుల్లో మా ఆయన పెన్నుపోటు గురించి ఊరంతా చెప్పుకునేవాళ్ళు. క్యాప్ తీసి రాయడం మొదలు పెడితే రాత్రి పగలు తేడా లేకుండా రాస్తూనే ఉండేవారు. నిజమేనమ్మా, పేజీ నిండి అట్ట మీద కూడా రాసేవారు. ఏంటే నీలవేని, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు. నవ్వేసుకోవట్లేదు బావా, నీ మీద లవ్ వేసుకుంటున్నా. ఏసుకో ఏసుకో, ఏదైనా దూరం నుంచి చేసుకో, దగ్గరికి మాత్రం రాకు. నీకు మునిమనవని చూడాలని లేదా ముసలి? ఎందుకు లేదే, వాడికి క్యాండీ ఫ్లవర్ అని పేరు కూడా పెట్టాలనుంది. వెంటనే క్యాలిఫ్లవర్ బావ నాకు ఇచ్చి పెళ్లిచి బుచ్చి క్యాండీ గాని నీ చేతిలో పెడతా. ఇంకో 2 ఏళ్ళు లోపు పట్టండి అమ్మాయి గారు. ఇప్పటికే అయ్యగారికి 33 ఏళ్ళు వచ్చాయి. ఇంకా ఏజ్ బార్ అయితే చేసుకోవడాలే ఏమీ ఉండవు. నోరుమోయి. మా వంశాచారం ప్రకారం వీళ్ళ తాత
35 తర్వాతే నా ముందు పెన్నుతో రాశాడు. వీళ్ళ నాన్న గన్ను తీసి పేల్చింది 35 అలాగే నా కాళీ కూడా 35 రాగానే తన శీల పవిత్రతకు గుర్తుగా పెంచుకున్న ఆ కొప్పుని పెళ్లి రోజే కత్తిరించి ఆ తర్వాత శోభనం జరిపించాలని వ్రతంగా పెట్టుకున్నాము. మీ వంశంలో మగాళ్ళకి 35 వస్తేనే 3 అప్పుడే లోడు అని అంటావు. తొడ అరిపోయిందనివి నా బాధ నీకెట్ట తెలుస్తుంది ముసలి. పడుకుంటే మంచం విరగొట్టాలన్నంత కోపంగా ఉంది మంచం సుఖవతి. ఒరే కామేశ్, ఎక్కడికి? ప్రభాస్ గారి పెళ్ళంట ఇన్విటేషన్ వచ్చింది. పప్పు అన్నం తిందామని వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావేంటి? ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు గాని నా పొలానికి బోరేస్తావో లేదో చెప్పు. ఇప్పుడు వేసేయమంటావా వేడివేడిగా? బోరు తేడాగా మాట్లాడుతున్నా దొంగ సచ్చాడు నీ జిమ్మడి ఫోను. ఏంట్రా తిట్టిపోతుంది? ఏముంది వీడికి ఓకేడేమో. కాళీబాబు గజం బదులు పెట్టిన మీకు జ్ఞానం రావట్లేదురా? ఏదో కొడకలారా పెళ్లి చేసుకొని చావచ్చుగా. పొన్ని కూతుర్నిచ్చేస్తావా? నీ చేతులు ఎట్టేస్తాను. ఏంటి కాలు ఆ కాళ్ళు పొయ్యిలో పెట్టరా, దరిద్రం పోద్ది. మీలాంటి యాదవులకి ఎవరిస్తారేంటి పిల్లని కదా? నోరు మూసుకునేలా ఏదో సంతని. హలో బాబాయ్, ఏంట్రా థూ, మీ బతుకులు చాడా రారా. రాములా నా ప్రాణం పోసిందిరు. రాములా నా లుంగి రేయ్. విప్పిందిరు. 2 సంవత్సరాలు జగేసి కట్టలుంగి నా మాంతం కింద దించేస్తావేంట్రా? ఏమీ లేదురా, అలా లుంగి ఎగ్గట్టుకుని లక్కీ సీనుడు పొలం వైపు లుక్కేశానా, అలా జరిగిపోయింది అంతే. ఏంటి పొలం చూడగానే? కాదే ఏం జరిగిందో చెప్పరా ఎర్ర బాబు. మరే చెప్పే. ఆ, అరే నాకు అర్జెంట్ పని తగిలిందిరా, మీరు ఇంటికి వెళ్ళిపోండి. భోజనానికి ఎలా అయింది? నడవండి. మిగిలిన కలుపు తీసి వస్తాం, మీరు వెళ్ళండి. సరే నడంటే మనం వెళ్దాం. నో క్యాలిఫ్లవర్ రూల్స్. వచ్చేస్తున్నాను. కాలీఫ్లవర్ బాబు తప్పు అయిపోయింది. క్యాలిఫ్లవర్ తెలియక టెంప్ట్ అయిపోయాను. ఈ ఒక్కసారిగా నన్ను వదిలేయండి. ఏయ్, తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం. రాయ్, మన ఊర్లో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే. నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా? ఏంటి? పెళ్ళి. సిగ్గుపడకే, సిగ్గుకే చచ్చిపోవాలనిపిస్తుంది. దానికి 65 ఏళ్ళు, నాకు 35 ఏళ్ళే. దానికి పళ్ళు గోళ్ళే. మొన్ననే కట్టుడు పళ్ళు పెట్టించుకోలే. పళ్ళ సెట్టు పెట్టించుకుంటే ఏంట్రా, ప్రతి నెల పెన్షన్ కూడా వస్తుంది హాయిగా. కానీ వేళాకోళానికి సమయం కాదు నమ్మకచ్చడు. కళ్యాణ కన్య ప్రాప్తిరస్తు. కళ్యాణ ప్రాప్తిరస్తు. కనీసం మీరలా చెప్పండి బామ్మగారు. నువ్వు దండం పెట్టినా దండకం చదివినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. ఈవిడ్ని పట్టుకున్నావు కాబట్టి ఈవిడతోనే పెళ్లి జరిపిస్తున్నాడు. అదే ఏ కుక్కనో, నక్కనో, పందినో, కప్పనో పట్టుకొనుంటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు కాళీ. రంగయ్య బావా, ఇదెక్కడ న్యాయం రంగయ్య బావా? బెతమాలుతున్నాడు కదండి బాబు, ఒక్కసారి ఆలోచించండి క్యాలీఫ్లవర్ బాబు. ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు. రేయ్, ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా? వెనక నుంచి వాటేసుకుంటే జీవితం సంకనాగిపోతుంది టీవీలో ఎన్నోసార్లు చూపించారా. అయినా ఏం చేసావు? కకృతి పడ్డు, అనుభవించు. రేయ్, సుబ్బమ్మ అంటే ఏమనుకున్నావురా? 65 సంవత్సరాల కన్యాస్త్రీ. ఇప్పటి వరకు పరుపును చూడకుండా, పక్కను నలపకుండా, పరాయి పురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడలేదురా. కన్నెత్తి ఇది కావాలని అడగకుండా మనం గీసినగిరిలో బతుకుతుందిరా.
మనమిచ్చిన బద్దతో బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటర్ కు సీలేసినట్టుగా తన శీలాన్ని భద్రంగా దాచుకుందిరా. అలాంటిది ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తావు? అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎన్లోప్ కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తావు. పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ ను కట్ చేస్తా. ఏయ్, శీలంతో ఎవడు గేమ్స్ ఆడినా నామ్సేన ఆర్మే అరౌండ్ ద క్లాక్ ఎనీ టైం శీలాన్ని కాపాడే సింబలేరా ఈ కాలీఫ్లవర్. కట్టరా తాలి, కొట్టరా డప్పు. పర్లేదు అరే వెళ్ళి కదరా మనకు కావాల్సింది. శిలో రక్షతి రక్షితః, శిలో రక్షతి రక్షితః. కాదు ఆ అమ్మాయికి